మరింతకు ముందే టాస్ జరిగింది. कबड्डी 9 कबड्डी 8 कबड्डी 7 कबड्डी 6 कबड्डी 5 कबड्डी 4 कबड्डी 3 कबड्डी 2 कबड्डी 1 कबड्डी आट अनलिमिटेड. ఆకాష్ షిండే చూస్తున్నాం అక్కడ ఇంకొంచెం సేపట్లో మ్యాట్ మీద ఎలా పర్ఫామ్ చేస్తాడని. మరి అక్కడ విజిల్ వేయకముందే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. ఆ కూసింది ఎవరంటే పునేరి పల్టన్ రైడర్. అలా కూసినట్టే ట్యాకిల్ కూడా అయిపోయాడు అక్కడ మలేష్. లాస్ట్ మ్యాచ్ హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు కాబట్టి ఆ ఉత్సాహం అనేది చూపించడానికి వెళ్ళాడు రైడర్. ఎస్, అండ్ ఇలా మనం మాట్లాడుకునే లోపే ఆర్యవర్ధన్ వచ్చి కిక్ ద్వారా పాయింట్ అయితే తీసుకొని వెళ్తున్నాడు ఫర్ పునేరి పల్టన్. దాంతో పూణే కూడా ఖాతా తెరిచింది. మరి కిక్ కి ట్రై చేస్తూ డిఫెండర్ టై మీద తగిలింది. అదే విధంగా కొనసాగిస్తారా లేదా? ఇక్కడ ఆర్యవర్ధన్ నుంచి గత రైడ్ లో పాయింట్ చూసాం. ఇక్కడ కూడా ఎస్కేప్ అయ్యాడు. మంచి ఎస్కేపింగ్ స్కిల్ ఉన్న రైడర్ గా ఉన్నాడు పునేరి పల్టన్ నుంచి ఆర్యవర్ధన్. 2 పాయింట్లు తిను కూడా నువ్వు మాత్రమేనా, నేను కూడా తీసుకొస్తాను అనే కసి కనిపించింది తనలో. బట్ మల్లేష్ నెక్స్ట్ సీజన్ మాత్రం ప్రతి టీం కూడా తిన మీద కన్నేస్తుంది. మరి సచిన్ ఏ పొజిషన్ లో అయితే చూస్తున్నామో ఈ సీజన్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అని, అట్లా నెక్స్ట్ సీజన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరి సచిన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ట్యాకిల్ అవ్వబడ్డాడు. ఒక మంచి కాంబినేషన్ కుదిరింది పునేరి డిఫెన్స్ లో, ఎస్పెషల్లీ ఈ ట్యాకిల్ లో. ఒకళ్ళు బాడీని మొమెంటమ్ ని షిఫ్ట్ చేస్తే ఇంకొకళ్ళు యాంకిల్ హోల్డ్ ద్వారా వెనక్కి గుంజారు. సో దాంతో అక్కడ రైడర్ అవుట్. బ్రిలియంట్ ట్యాకిల్ అని చెప్పుకోవచ్చు. అది పునేరి పల్టన్ నుంచి కాంబినేషన్ ట్యాకిల్ ఏ విధంగా ఉంటుందో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అది. ఆర్యవర్ధన్ గత రైడ్లోనే మల్టీ రైడ్ పాయింట్ సాధించాడు. ఇక్కడ కూడా మంచి స్పీడ్ ఉంది, మంచి స్కిల్ ఉన్న రైడర్ గా కొనసాగుతున్నాడు పునేరి పల్టన్ నుంచి. చూడొచ్చు అంటే ఎన్షల్ 10 సెకండ్స్ లోపే టార్గెట్ చేశాడు. అండ్ ఇక్కడ ఆమిర్ హుస్సేన్ బస్తామి నుంచి తొందరపాటు, దాంతో అజిత్ కుమార్ కి పాయింట్ లభిస్తుంది. అంటే పూణేకి కూడా లభించినట్టే. రేపు జరగబోయే లీగ్ మ్యాచ్ లాస్ట్ కాబోతుంది. అక్కడ తేలనుంది ఆ 6th టీం ఎవరనేది. ఇక్కడ మాత్రం కలిసి గట్టిగా ట్యాకిల్ చేశారు అండ్ ఆల్ అవుట్ పాయింట్స్ కూడా సాధించింది పునేరి పల్టన్. మంచి ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశారు. 1 ట్యాకిల్ పాయింట్, 2 ఆల్ అవుట్ పాయింట్స్, టోటల్ 3 పాయింట్స్ లభిస్తాయి. బోనస్ వదిలేశారు బట్ రైడర్ ని ట్యాకిల్ చేశారు. అండ్ ఈ సీజన్ లో మాత్రం ఒకటే స్కిల్ అయితే ఉపయోగిస్తున్నాడు. మల్టీ స్కిల్స్ అయితే ఏం కూడా చేయడం లేదు. హ్యాండ్ టచ్ చేశానని చెప్తున్నాడు కానీ అక్కడ హ్యాండ్ టచ్ అయితే జరగలేదు. బోనస్ కి అయితే వెళ్ళాడు కానీ అక్కడ సాలిడ్ ట్యాకిల్ అయితే చేసింది పునేరి పల్టన్. హోమ్ క్రౌడ్ కి మాత్రం ఇవాళ పైసా వసూల్. దానికి ఎగ్జాంపుల్ వాళ్ళ మొహం మీద చిరునవ్వు చూస్తేనే అర్థమవుతుంది. మరి హోమ్ టీం వెళ్తూ ఇట్లాంటి ఒక విక్టరీని ఆ హోమ్ క్రౌడ్ కి డెడికేట్ చేస్తే వా, ఆ కిక్కే వేరేలా ఉంటుంది. ప్లేయర్స్ కూడా చాలా ఆనందంగా ఉంటారు. డోంట్ ఫర్గెట్ డిఫెండింగ్ ఛాంపియన్స్ వీళ్ళు. మరి మల్టిపుల్ పాయింట్స్ అయితే తీసుకుని వెళ్తున్నాడు ఆర్యవర్ధన్. 7 పాయింట్స్ ఆల్రెడీ సాధించినాడు. మరి ఇక్కడ లెక్క పెట్టాలి, 1 2 3. ఇది సూపర్ రైడా? సూపర్ రైడ్ అయిందేమో అనిపిస్తుంది. అది ఇది సూపర్ రైడ్. హెచ్పి రేజర్ జెన్ 6 సూపర్ రైడ్ ఇది. దీంతో సూపర్ 10 కూడా పూర్తి చేసుకుంటాడు ఆర్యవర్ధన్. మంచి పాయింట్స్ అయితే సాధించాడు. ప్రతి ఈ మ్యాచ్ లో మాత్రం సాలిడ్ ఫామ్ అయితే కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో లాస్ట్ లీగ్ మ్యాచ్ లో ఆర్యవర్ధన్ నుంచి సూపర్ రైడ్ చూసాము. పునేరి పల్టన్ కి మరొక రైడర్ ని దాచిపెట్టారు, ఇక్కడ బయటకు తీశారనిపిస్తుంది. అది అజయ్ ఠాగూర్ వచ్చినప్పుడు ఈ రైడర్ బయటకు వచ్చాడు.
ఎప్పుడు కూడా కూల్ అండ్ కామ్గా ఉంటాడు అండ్ టీంను మాత్రం మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాడు. ప్రతి ప్లేయర్ని కూడా అండ్ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు ఎప్పుడు ప్రతిసారి కూడా. కానీ ఇక్కడ మాత్రం పునేరి పల్టన్ రైడర్ ఆపడం చాలా కష్టమవుతుంది. తమిళ్ తలైవాస్కి ఈరోజు కంప్లీట్గా ఫెయిల్ అవుతున్నారు. ఎస్, మరి ఆర్యవర్ధన్ కి కాంప్లిమెంట్ చేస్తూ అజిత్ కుమార్ కూడా 2 పాయింట్లు తీసుకురావడం చూస్తున్నాం. మరి ఒక సూపర్ సబ్ గా మారతాడా అనేది మనం అయితే చూడాలి. మొమెంటం అయితే తన వైపు ఉంది, కానీ టాకిల్ చేసింది మళ్ళీ పునేరి పల్టన్, డిఫెండింగ్ ఛాంపియన్స్ మజాకా. హోమ్ గ్రౌండ్ లో మమ్మల్ని ఆపేదెవరు అన్నట్టుగా పర్ఫామ్ చేస్తున్నారు పునేరి పల్టన్. దాంతో ఫ్యాన్స్ కూడా చెప్పలేస్తూ మరి ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ పూణే కల్చర్ లోనే ఏదో ఉంటుంది, ఇట్స్ అ వైబ్. అబ్సల్యూట్లీ వింధ్య. అండ్ ఇక్కడ మాత్రం స్కార్పియన్ కిక్ చేసే ప్రయత్నంలో దొరికిపోయాడు రైడర్ అండ్ ఏ మాత్రం ఛాన్స్ అయితే ఇవ్వలేదు తమిళ్ తలైవాస్. సాలిడ్ డాష్ అయితే జరిగింది అభిషేక్ నుంచి. అండ్ ఇక్కడ తమిళ్ తలైవాస్ కంబ్యాక్ అవుతుందా, పాయింట్స్ కోసం ప్రయత్నం చేయాలి ప్రతి రైడ్ కూడా, కానీ ఇక్కడ మాత్రం ఛాన్స్ అయితే ఇవ్వలేదు. మరొకసారి ట్యాకిల్ చేసింది పునేరి పల్టన్. లెఫ్ట్ కార్నర్ నుంచి ఆ ట్యాకిల్ జరిగింది. ఒక బ్రిలియంట్ ఫాలో డాష్ అది అమన్ నుంచి, ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఒక సోలో బ్లాక్ అక్కడ, అంతే క్విక్ సపోర్ట్ సంకేత్ సావత్ నుంచి. ఇక్కడ అజిత్ మాత్రం పాయింట్ కోసం డబుల్ టై హోల్ జరిగింది అక్కడ. అమీర్ హుసేన్ బాస్తాని ఒక సాలిడ్ ఫామ్ లో ఈ సీజన్ లో ఇప్పటి వరకు 4 ట్యాకిల్ పాయింట్లు చేయడం జరిగింది. బ్రిలియంట్ ట్యాకిల్ అది, లోగా బెండ్ అయ్యి డబుల్ యాంకిల్ అవుట్ చేసే ప్రయత్నం. నితేష్ కూడా అంతే సపోర్ట్ కూడా రావడం జరిగింది. ఆర్యవర్ధన్ మరొకసారి ఇక్కడ ట్యాకిల్ అవ్వబడ్డాడు. యాస్, మంచి ట్యాకిల్ ఇనిషియేటివ్ తమిళ్ తలైవాస్ నుంచి. సాలిడ్ కాంబినేషన్ ట్యాకిల్ అది తమిళ్ తలైవాస్ డిఫెన్స్ నుంచి. బోనస్ అయితే జరిగింది, బట్ ఈ బోనస్ పాయింట్ తో సూపర్ 10 కూడా చేయడం జరిగింది ఆర్యవర్ధన్ నవాలే. లెస్ దెన్ 9 minutes గేమ్ మాత్రమే మిగిలింది. ఈ 9 minutes లో పాయింట్ సాధిస్తుందా, లీడ్ ని కంబ్యాక్ చేస్తుందా? ఒక పాయింట్ అయితే సాధించాడు సచిన్ తన్వార్ నుంచి తమిళ్ తలైవాస్ కి. ఒక అనవసరమైన ట్యాకిల్ కోసం ప్రయత్నం అక్కడ బాక్ లైన్ పైన. పొజిషన్లో లేడు అమన్. సచిన్ కూడా ఫామ్లో లేడు, బట్ ఒక అదృష్టమైన పాయింట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఆర్యవర్ధన్ నవాలే 12 రైడ్ చేస్తే 10 పాయింట్స్ సాధించడం జరిగింది. అది మొట్టమొదటి సూపర్ 10 తనకి. బ్రిలియంట్ యాంకిల్ హోల్డ్ హితేష్ నుంచి. ఒక యాంకిల్ హోల్డ్ పొజిషన్లో లేకపోతే ఏం జరిగిందో గత రైడ్లో చూసాము, బట్ ఇక్కడ పొజిషన్లో ఉంటే ఏ రకంగా సక్సెస్ అవుతుందో క్లియర్గా తెలుస్తూ ఉంది. సాలిడ్ గ్రిప్, బాడీ వెయిట్ అంతా టువర్డ్స్ ఎండ్ లైన్ వైపు ఉంది నితేష్ నుంచి, అందువల్లే ట్యాకిల్ సక్సెస్ అయింది. అబ్సల్యూట్లీ శ్రీని. అండ్ సాయి ప్రసాద్ పాయింట్ కోసం ప్రయత్నం చేయాలి, ఆ లీడ్ని నెమ్మదిగా కంబ్యాక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం అవకాశం అయితే ఇవ్వలేదు. సంకేత్ సావత్ డబల్ యాంకిల్ హోల్డ్ చేశాడు, దాంతో హోల్ టీం కూడా సపోర్ట్ లభించి ట్యాకిల్ సక్సెస్ అయింది. అజిత్ కుమార్ రివైవల్ దొరుకుతుంది పునేరి పల్టన్కి. డబల్ యాంకిల్ నిజంగా బ్రిలియంట్గా జరిగింది, బట్ గౌరవ్ ఖత్రి అలాగే అభినేష్ నటరాజన్ సపోర్ట్ మెచ్చుకోవచ్చు. ఇక్కడ మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఉంది పునేరి పల్టన్లో, రైడింగ్ నుంచి కానీ అక్కడ డిఫెన్స్లో కానీ అందరూ కూడా ఆ కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి మంచి లీడ్లో ఉన్నారు. మరొక్కసారి చాలా డీప్గా అయితే వెళ్ళాడు హిమాంశు, అందుకే ట్యాకిల్ అవ్వబడ్డాడు. పునేరి పల్టన్ ట్యాకిల్ చేసే విధానం చూడొచ్చు, చాలా డీప్గా వెళ్ళి కిక్ చేసే ప్రయత్నం, ఇన్ ది ఎయిర్ యాంకిల్ హోల్డ్ అయితే చేశాడు హోమ్ క్రౌడ్ ముందు. అండ్ మంచి విక్టరీ సాధించి హ్యాపీగా ఈ సీజన్కు గుడ్ బై చెప్పనుంది. ఇక్కడ మాత్రం ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశారు తమిళ్ తలైవాస్. మరొక పాయింట్, 1 minute గేమ్ మాత్రమే మిగిలింది. బ్రిలియంట్ ఫామ్ లో ఉన్నాడు నితేష్. ఇక్కడ చూడొచ్చు గ్రిప్ ఎంత సాలిడ్ గా ఉందో తనది. సో అందువల్లనే ఈ సీజన్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ట్యాకిల్ ప్లేయర్ తమిళ్ తలైవాస్ టీమ్ యూనిట్ లో. ఇక్కడ ఒక సూపర్ ట్యాకిల్ జరిగింది పునేరి పల్టన్ నుంచి. సూపర్ ట్యాకిల్ అండ్ అచ్చ మసల్ పట్లాంటి ట్యాకిల్ అది, అందుకే మంచి లీడ్లోకి కూడా వెళ్ళింది. చూడొచ్చు రైట్ కార్నర్ నుంచి డైవింగ్ యాంకిల్ హోల్డ్ అయితే జరిగింది, తర్వాత హోల్ టీం కూడా సపోర్ట్ లభించి ట్యాకిల్ సక్సెస్ అయ్యింది. లెస్ దెన్ 1 minute గేమ్ మాత్రమే మిగిలింది. అండ్ 40 points పునేరి పల్టన్ ఉంటే 28 points తమిళ్ తలైవాస్ ఉంది.
ఆ లీడ్ని కంబ్యాక్ చేయడం చాలా చాలా కష్టం, కానీ ఈసారి మాత్రం ట్యాకిల్ చేసింది. రైట్ కవర్ నుంచి ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశాడు. లెఫ్ట్ కవర్ నుంచి అనుజ్ గౌడే సాలిడ్ డాష్. అది ఇంత అద్భుతమైన డాష్ చూడొచ్చు ఇక్కడ. పొజిషన్ అంతే బ్రిలియంట్ గా ఉంది. సచిన్ పాయింట్ సాధిస్తారు. ఆల్రెడీ ఒకసారి సూపర్ ట్యాకిల్ చేసింది పునేరి పల్టన్. అండ్ డీప్ గా వెళ్తున్నాడు అంటే ఇక్కడ ట్యాకిల్ అవ్వబోతాడని అదే జరిగింది. మరొకసారి రాఫ్ సూపర్ ట్యాకిల్ జరిగింది. అచ్చం మసలిపట్ లాంటి ట్యాకిల్ ఇది. పునేరి పల్టన్ కి ఇది సెకండ్ టైం ట్యాకిల్ చేశారు సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ లో. బ్రిలియంట్ ట్యాకిల్ ఇక్కడ అలీ ఆది నుంచి స్టఫ్ షూట్ ద్వారా రావడం జరిగింది. ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. సాలిడ్ డాష్. 1 point Tamil Thalaiwas. ఈ గ్యాప్ లోనే మరొకసారి తమిళ తలైవాస్ ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశారు. Great. అండ్ ట్యాకిల్ జరిగింది. మరొకసారి రాఫ్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్. ఇది ఈ మ్యాచ్ కి లాస్ట్ రైడ్ అయ్యే అవకాశం. పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడా? లేదు. అక్కడ ప్రయత్నం చేశాడు అండ్ ఈజీగా ఎస్కేప్ అయ్యాడు రైడర్. ఒక పాయింట్ అయితే లభిస్తుంది తమిళ తలైవాస్ కి. ఇంకా ఒక సెకండ్ మిగిలింది. పునేరి పల్టన్ కి రైడ్ రాబోతుంది. ఇది లాస్ట్ సెకండ్, ఈ మ్యాచ్ లో లాస్ట్ రైడ్. ఇక్కడ చూడొచ్చు బాక్ లైన్ తీసుకోవడం జరిగింది లాస్ట్ రైడర్ కోసం. ఒక క్లియర్ టై హోల్ జరిగింది అభిషేక్ నుంచి. 1 point Tamil Thalaiwas. చివరి సెకండ్ లో ఒక ట్యాకిల్ కూడా చేయడం జరిగింది. అండ్ కంఫర్టబుల్ ఫస్ట్ విన్ ఫర్ అజయ్ ఠాకూర్ సారథ్యంలో 10 పాయింట్స్ లీడ్ లో పునేరి పల్టన్ విన్ కావడం జరిగింది. హోమ్ గ్రౌండ్ ముందు వెళ్తూ ఒక విజయాన్ని రుచి చూశారు వాళ్ళు. కంగ్రాచులేషన్స్ టు పునేరి పల్టన్ టీమ్.